ఆ సాంగ్ తీసినప్పుడు ఆ పాయికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు తప్పాలంటే ఇక్కడ కొవ్వూరికి రాజమండ్రికి మధ్యలో ఆ గోదావరి లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ టైంలో ఎండకు లెక్క చేయకుండా హీరో హీరోయిన్లు దగ్గరికి వెళ్ళి ఇంచుమించు 15 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. అటువంటిప్పుడు అది ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈ జనవరి 4వ తేదీన మన రాజమండ్రి పరిసరం దగ్గర రాజమండ్రికి వేమగిరి మధ్యలో ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ సందర్భంగా మెగా అభిమానులు పాత్ర గురించి ఈవేళ ఇక్కడ అన్ని జిల్లాల నుంచి అభిమానులందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కి ఎంతమంది తరలి రావాలి, ఏర్పాటు ఎలా చూడాలి, వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, నిర్మాతకి కానీ అటు ఈవెంట్ వారికి కానీ ఎటువంటి సహకారం అందించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి అందరం తలకో బాధ్యత తీసుకుని ఈ ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అటు నిర్మాత గారికి కానీ అటు దర్శకుడికి కానీ మా మెగా హీరో రామ్ చరణ్ గారికి కానీ ఇటు ఈవెంట్ చేస్తున్న జే మీడియా వారికి కానీ మా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మాట్లాడుకుని అదేవిధంగా అట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ వారు ఏవైతే నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ పాటించుకుంటూ వారు ఎలా చేసిన పాసుల వరకే మన ఆహ్వానాలు పంపించి వారికే ఇచ్చే విధంగా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి రామ్ చరణ్ గారు ఇద్దరు ఇంకా కుటుంబ సభ్యులు ఈ చిత్ర యూనిట్లో ఉన్న శంకర్ గారు కానీ చాలామంది పెద్ద పెద్దవారు, తమ్మన్ గారు మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా ఇతర హీరోలు కూడా రాబోతున్నారు. అందరికీ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అభిమానుల తరపు నుంచి మేము చేయాల్సిన పనులన్నీ దాని గురించి మాట్లాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మెగా అభిమానుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ పూర్తి వివరాలని మరిన్ని వివరాలు మీకు సాయంత్రం తెలియజేస్తాం. అది సుమారు పోలీస్ శాఖ వారు చెప్పిన దాని ప్రకారంగా 1,00,000 మంది పట్టొచ్చని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మాకు వచ్చిన రిపోర్ట్లో లక్షలాది మంది తరలి వస్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ చేసి వారు చెప్పిన విధంగానే పాసులు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా, అంతమందిని అనుమతించే విధంగా ఇప్పుడు వేమగిరి హైవేలో అక్కడ కడియపలంక ఆ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ పెడతాం. కానీ ఇలా హైవేలో అన్ని నలుమూలల చెక్ పోస్ట్ పెట్టి అక్కడి నుంచి సపరేట్ వెహికల్స్లో తరలించి ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకుండా, ట్రాఫిక్ జామ్ అయిపోకుండా, వెహికల్స్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా దాని గురించే పోలీస్ శాఖ వారు మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారండి. వారు ఇచ్చిన నిబంధనల ప్రకారంగానే అన్నీ పాటిస్తూ ఉన్నామండి. ఇక్కడున్న అభిమానులు కానీ లేకపోతే ఇక్కడున్న సినిమా ప్రేక్షకులకు కానీ అందరికీ తెలిసే విధంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు మార్నింగ్ ఒక బైక్ ర్యాలీ చేయడం జరిగింది రాజమండ్రి నగర వీధుల్లో. అదేవిధంగా రేపు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే లైక్ శాటిలైట్ సిటీ అలా ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారికి ఒక గేమ్ చేంజర్ పేరు మీద ఒక 500 శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, అదేవిధంగా మన గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు ఫాదర్ గెటప్లో డ్రెస్ వేసుకుని నగర వీధుల్లో ఒక 1000 మంది రేపు ఈవినింగ్ వాక్ చేయబోతున్నాం. ఇలాగా అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ అందరినీ కూడా కలుపుకొని విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రామ్ చరణ్ గారు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి ప్రాంతమైన వేమగిరిలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి లక్షల్లో అభిమానులు రాబోతున్నారు. ఈ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అభిమానులు రాబోతున్నారు. ఈ అభిమానులకు సంబంధించి వర్క్స్ అన్ని జరుగుతాయి. ఎందుకంటే చాలా క్రేజీ కాంబినేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద రంగస్థలం తర్వాత ఇదే రాబోతున్నారు. అది కాక మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అంటే కొణిదెల కంచుకోట, మెగా అభిమానులకు పుట్టినిల్లు ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈ ప్రాంతంలో ఈ ఫంక్షన్ అనగానే అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి, ఎందుకంటే కంట్రోల్ చేయగలమా లేదా అనే పరిస్థితి. దానికోసమే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు అవ్వచ్చు, డిఎస్పీలు అవ్వచ్చు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. నిన్న 2 సార్లు వచ్చారు. నిన్న మొత్తం అన్ని చెక్ చేశారు. ఎట్లా చేయాలి, ఏంటి బార్గెటింగ్ ఎలా పెట్టాలి, ప్రజలను ఎలా పంపించాలి, లోపలికి ఎలా బయటికి వెళ్ళేలా చేయాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చే
ఎట్లా లోపలికి రావాలి, ఎట్లా బయటికి వెళ్ళాలి, ప్రతి అభిమానికి ఇబ్బంది కలగకుండా ఎట్లా మనం చేయగలం అనే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ పర్యవేక్షణ, సేమ్ టైం మా అభిమానులందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నాము. ఖచ్చితంగా ఇది భారతదేశంలోనూ ఓ చెప్పుకోదగ్గ ఈవెంట్ అవుద్ది. నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశ చరిత్రలో ఓ చెప్పుకోదగ్గ ఈవెంట్ రేపు వేమగిరిలో జరగబోతుంది. మనందరూ గర్వపడే ఈవెంట్ అవుద్ది ఖచ్చితంగా.